మన ఇంటి ముందు మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న ఒక పూల మొక్కని అటుగా వెళ్తున్న ఒక మేకో ఆవో తినేస్తే ఆ యజమానిపై ఎంతటి యుద్ధానికైనా తెగబడతాం. అలాంటిది ఒక రైతు తన చెమటనే కష్టంగా మలిచి సేద్యం చేసి పంటను పండించి పంట దిగుబడి వచ్చే సమయంలో కష్టం వచ్చే ఆ పంట మొత్తం చేతికి అందక కష్ట నష్టాలు పాలు అవుతే అతని బాధ అంతా ఇంత కాదు. చిన్నగొట్టిగుళ్ళు మండలం దిగువూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మునేవాళ్లపల్లికి చెందిన మునే చంద్రయ్య అక్కడ ఇక్కడ అప్పులు చేసి దాదాపు 2 ఎకరాల తన పంట పొలాల్లో చెరుకు పంటను వేసి పంట చేతికొచ్చే సమయంలో ఏనుగుల గుంపు దాదాపు 15 రోజుల క్రితం దాడి చేసి పంటను సగభాగానికి తొక్కి తినేసి తీరని కష్ట నష్టాలు పాలు చేశాయి. అవి అలా 15 రోజులు దాటిన తర్వాత ఇక మిగిలిన చెరుకు పంటనన్నా కాపాడుకుందామని ఉన్న ఎకరా పంటను కూడా చాలా కష్టపడుతూ కాపాడుకుంటూ వస్తున్న సమయంలో గజరాజుల గుంపు వరుసగా 12, 13 తేదీల్లో మళ్ళీ చెరుకు పంటపై దాడి చేసి తొక్కి తినేసి మునే చంద్రయ్యకు తీరని కష్ట నష్టాలు పాలు చేసింది. అప్పు చేసి పెట్టుబడి పెట్టి సేద్యం చేస్తే చెరుకు పంట చేతికొచ్చే సమయంలో ఈ గజరాజుల దాడులతో అతని తీరని కష్ట నష్టాల పాలయ్యాడు. ప్రభుత్వం అధికారులు స్పందించి వీలైనంత వరకు మునే చంద్రయ్యకు ఏనుగులు చేసిన దాడిలో నష్టపోయిన పంటకు ఆర్థికంగా సహాయం చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరుతున్నారు.